హాయ్, శ్రీశైలం రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి. మనము నిన్న బిగ్ బాస్ ఆ, ప్రైజు ఫస్ట్ ప్రైజు గెలుచుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతా ఓకే. బిగ్ బాస్ అనేది అది మనము చూస్తున్నాం, కానీ అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము అనేది, అది రియల్గా జరుగుతుందా లేకపోతే ఒక డ్రామానా అనేది మనము ఆలోచించాలా. యాక్చువల్గా ఏంటంటే మనము ఏదైనా సినిమా తీసుకుంటే సినిమాలో హీరో విలను మనకి అన్నీ తెలుసు, లాస్ట్కి హీరో గెలుస్తాడని కూడా తెలుసు. కానీ మనము అదే ఎగ్జైట్మెంట్ తోటి అదే దాంతో చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు సీరియళ్ళు కూడా తీసుకుంటే సీరియళ్ళల్లో కూడా హీరోలు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు, ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు అనేది మొత్తం మనకి తెలుసు. కానీ మనము మొత్తం ముందే తెలిసినా సరే మనం ఏం చేస్తుంటామంటే అదే ఎగ్జైట్మెంట్ తోటి అదే ఆసక్తితోటి అంత కంపల్సరీ మిస్ అవ్వకుండా, ఒకవేళ మిస్ అయినా సరే ఏం జరిగిందనేది కొంచెం ఆసక్తికరంగా అట్లాగా చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఏంటంటే అది కూడా సేమ్. కాకపోతే ఏంటంటే దానిలో మనం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాము, దానిలో ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారు. ఇది కూడా ఫిక్స్ అయి ఉంటుంది, కానీ పూర్తిగా ఫిక్స్ అవ్వదు. అది ఎట్లాగంటే ఇప్పుడు రియాలిటీ షో అంటే రియల్గా చేసేవాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైము కొంతమంది మామూలుగా దానిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే యాక్టివిటీసు, దానివల్ల వచ్చే క్రేజీని బట్టి అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చేసే పని ఇప్పుడు జనాలల్లో ఎంతమంది చూస్తున్నారు, ఎంతమందిని వీళ్ళు ఆకర్షితులుగా చేస్తున్నారు అనే పాయింట్ మీద అది చిన్నగా ఒక బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడే తెలుస్తుంది ఎవరికి ఫస్ట్ ప్రైజు అనేది. ఇద్దరు ముగ్గురులో వాళ్ళు డిసైడ్ అయిపోతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళు ఎంతవరకు సిన్సియర్గా చేస్తున్నారు, వాళ్ళ వల్ల ఎంత బిగ్ బాస్కి పేరు వస్తుంది అనేది ఆలోచిస్తూ ఉంటారు. దానికి తోడు ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు నాగార్జున గారు వస్తారు, ఆయన సపోర్ట్ కూడా చాలా ఉండాల్సి వస్తుంది. అట్లాగని చెప్పేసి పూర్తిగా జెన్యున్గా చేసిన వాడికే ఖచ్చితంగా వస్తుందని కూడా మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము. ఎందుకంటే ఈ బిగ్ బాస్ అనేది కూడా ఒక డ్రామా అనే చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే దీనిలో కొన్ని నిజమైన దృశ్యాలు, నిజమైన కొన్ని అనుభవాలు కొన్ని అనుకోకుండా జరిగినవి కొన్ని ఉంటాయి అన్నమాట. దాన్ని రియల్గా పండించిన వాళ్ళని మాత్రమే లాస్ట్ వరకు ఉంచాలి. అది కూడా ఉంచాలి అనుకుంటేనే ఖచ్చితంగా ఉంచుతారు. అట్లాగా బిగ్ బాస్ అనేది పూర్తిగా అది రియాలిటీకి అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పడానికి వీలు లేదు. అందుకని దాన్ని చూసి మనము ఇంట్లో వాళ్ళం కానీ లేకపోతే బయట వాళ్ళం కానీ ఎగ్జైట్మెంట్ అయిపోయి అబ్బా దాని గురించి మనము ఒక్కొక్కసారి ఇబ్బంది పడతాము, ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాము. మనలో మనం కూడా కొంచెం అట్లాగా డిస్కషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే దాని గురించి ఎవరు అంత వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇది ఒక బయటికి టాలెంట్ తోటి వచ్చే వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్. దీనిలో ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఎంత మంచి ప్లాట్ఫాము బయటకు వస్తే అంటే ఇంకా తిరుగులేనంత ప్లాట్ఫామ్గా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే అంత ఫేమ్ అయ్యి తర్వాత మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చారు. వాళ్ళకి రీఎంట్రీ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. వాళ్ళకి అలాంటి ప్లాట్ఫామ్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. అందుకని బిగ్ బాస్ అనేది కూడా ఒక ప్లాట్ఫామ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ.